వెల్కమ్ టు బిక్కీ న్యూస్. ఇంటర్మీడియట్ విద్యార్థుల పబ్లిక్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలోనే నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈరోజు ఉన్నతాధికారుల సమావేశంలో స్పష్టం చేశారు. మార్చి 5, 2025 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు కొరకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులకు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈరోజు జూమ్ మీటింగ్లో ఆదేశాలు జారీ చేశారు. నాంపల్లిలోని బోర్డు కార్యాలయంలోని సమావేశంలో అన్ని జిల్లాల డిఐఓలు మరియు నోడల్ అధికారులతో పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకోవాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కఠినమైన నిఘా ఉంచడానికి జిల్లాల వారీగా కస్టోడియన్, డిపార్ట్మెంటల్ అధికారులను వెంటనే నియమించాలని కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను చేర్చడం ద్వారా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అన్ని థియరీ పరీక్షా కేంద్రాలలో ముందుగానే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతినిత్యం నిఘా ఉంచడానికి వీలవుతుందని సూచించారు. అన్ని జిల్లాల డిఐఓలు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థాయి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాట్లపై చర్చించాలని సూచించారు. తదుపరి చర్యల కోసం సిబ్బంది డేటాను టీజీబీఐకి పంపాలని మరియు ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్రాల వారీగా ఏర్పాట్లు, కేటాయించిన సిబ్బంది మరియు మౌలిక సదుపాయాలను వెంటనే పంపాలని అన్ని జిల్లాల డిఐఓలకు ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థుల చేసే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, వాటిని పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కార్యదర్శి తెలియజేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్. ప్లీజ్ లైక్, share and subscribe our channel. Thank you.